హై వ్యూర్స్. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ చేసిన ఒక పనిని ఆ రోజు పబ్లిక్గానే ఓపెన్గానే నేను తప్పు అన్నాను. బట్ అతను దానిని సమర్థించుకుంటూ మరలా మొన్న కూడా ఒక మాట అన్నాడు. చివరికి ఎలా ఉందంటే పరిస్థితి, మంచు విష్ణు ఉన్నాడు కదా, ఆయనని ఓవర్కమ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డిని ఓవర్కమ్ చేశాడు ఈ అల్లు అర్జున్. అరే ఏదైనా పబ్లిక్ ప్రెస్ మీట్ ఏదైనా మాట్లాడంటే చాలు ఇక భయంకరమైన ట్రోలింగ్ కంటెంట్ రెడీ. మొన్న అలాగే చేశాడు. ఏంటి మనిషి ఇట్లా ఉన్నాడు? నిన్నటి వరకు మెగా ఫ్యాన్సే నాకు అంతా అన్ని అనుకున్నటువంటి అలా నిజమైనటువంటి అలా ఉన్నటువంటి మెగా ఈ అల్లు అర్జున్ అకస్మాత్తుగా మీ వల్లే నేను హీరో అయ్యాను, మీరు నా ఆర్మీ, మీరు నా ఫ్యాన్స్ అంటూ హడావుడి చేసిన విధానం చూసి పిచ్చి కింద అసలు ఒక్కొక్కరికి ఎవరు రియల్ ఫ్యాన్స్ అంతా అంటే వాళ్ళ నాన్న ఎంపీగా నిలబెడితే గెలిపించుకోలేకపోయారు, వాళ్ళే ఆయన ఫ్యాన్స్. అదేంటి? ఎందుకంటే వాళ్ళ ఓటు హక్కు లేదు అని భయంకరమైన ట్రోలింగ్లు మీమ్స్లు రకరకాలు. ఇప్పుడు కూడా ఎవరున్నారు ఏంట్రా అంటే స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ రకరకాలుగా అలా. మరి మొన్న ఎవరో వచ్చిన వాళ్ళు అంటే ఆ సినిమాకు వచ్చిన వాళ్ళు, ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాకి వచ్చిన వాళ్ళు, కానీ ఈయన కోసం కదా అదొకటి. సరే మొత్తం నేనేమంటానంటే ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి యొక్క అబ్బాయి మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ లాంటిది ఇచ్చున్నారు. ఎవరు? హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అది సినిమా డిఫరెంట్గా ఉంటాయి. ఆ కానీ తర్వాత జాంబిరెడ్డి కానీ, కల్కి కానీ, ఆ తర్వాత హనుమాన్ కానీ. సో ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అన్నట్టుగా లైక్ ఆ వేలను సూపర్ హీరో ఫార్మాట్లో ఇక్కడ కూడా ఉండిద్ది అని అంటున్నాడు ఈ మోక్షజ్ఞతో. అయితే ఈ సినిమాని ఏ రేంజ్లో ప్లాన్ చేశాడంటే ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్. అది కూడా ఎలాగా? భారీ బడ్జెట్ సినిమా వచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి లెజెండ్ ప్రొడక్షన్స్ అనుకుంటా. సుధాకర్ చెరుకూరి అండ్ వాళ్ళ అక్క తేజస్విని వీళ్ళే ప్రొడక్షన్ అన్నట్టు. డైరెక్టర్ వచ్చి ప్రశాంత్ వర్మ. బర్త్డే సందర్భంగా చిన్న పోస్ట్ ఇచ్చారు కదా, కుర్రాడు భలే ఉన్నాడు మోక్షజ్ఞ. ఒకప్పుడు ఏంటి ఎలా అనుకున్నాం. సో సినిమాకి సంబంధించి బాలకృష్ణ గారు అంటాడు చూసారా, దాచో ఇంకా చాలా ఉంది అన్నట్టు. టైం వచ్చినప్పుడు అన్ని దానికి తగ్గట్టుగా ఉంటాడు మావాడు మనవాడు అన్నట్టు చెప్పినట్టు లైన్లో తీసుకొచ్చారు. ఖతర్నాక్ హీరో లెక్క ఉన్నాడు. సరే ఇటువంటి మూమెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి అంత ఆలోచిస్తారుగా, కళ్యాణ్ ఏమంటాడు ఏంటని చెప్పి అంత ఎదురు చూస్తారుగా. ఎగ్జాక్ట్గా ఈరోజు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. 2-3 రోజుల క్రితం బాలకృష్ణకి సంబంధించి స్వర్ణోత్సవం, సినీ స్వర్ణోత్సవం 1974 to 2024 అప్రతిమైనటువంటి జర్నీ అంతా అటెండ్ అయి ఉన్నారు. ఈ అన్నదమ్ములు మాత్రం అటెండ్ కాల. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ అమ్మతో అండ్ తన భార్యతో కలిసి కర్ణాటకలోని దేవాలయాల సందర్శనలో ఉన్నాడని, కళ్యాణ్ రామ్ వచ్చేసి మరి ఎక్కడనేంటో తెలియదు అన్నట్టు రకరకాలుగా వార్తలు వచ్చాయి. అంతకుముందు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకున్నారు పెద్ద ఎన్టీఆర్కి. ఆ మూమెంట్ కూడా వీళ్ళు రాలేదు. అదేంటి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఫంక్షన్స్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా అన్నట్టు. కళ్యాణ్ రామ్ వచ్చేసి మరి ఏమన్నారంటే మనకు ఐడియా లేదు. సో ఇటువంటి మూమెంట్లో అరే ఫ్యామిలీ పరంగా ఏదైనా చేస్తున్నా కానీ, పొలిటికల్ పరంగా టీడీపీకి సంబంధించి ఏదైనా అన్నా కానీ అన్నదమ్ములు ఇద్దరు దరిదాపు రావట్లేదు ఈ మధ్యకాలంలో. ఈవెన్ వాళ్ళ అక్క సుహాస్ని కుకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు కూడా వీళ్ళు ప్రచారం చేయాలి, ఏం చేయాలి, జస్ట్ ఒక ట్వీట్ లాంటిది పెట్టున్నారు. ఇక ఆ తర్వాత వచ్చేసి అది కూడా వద్దనుకున్నారు. ఇక పొలిటికల్గా నెమ్మ దూరం జరిగిపోయారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కానీ, నారా భువనేశ్వర్ అనరాని మాటలు అన్నప్పుడు కానీ ఆ వైసీపీ వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. వీళ్ళు అంటే పొలిటికల్గా ఇంకా వద్దనుకున్నట్టుగా ఉన్నారు. బట్ పార్టీ దూరం జరిగారు కరెక్టే. ఫ్యామిలీ అన్నప్పుడు అంటే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతుంది టీడీపీ వాళ్ళు అన్నట్టు దానికి రాలేదని అనుకుందాం. మరి మన బాలకృష్ణ అది ఏమైందంటే ఇక్కడే చాలామంది క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది. ఇటువంటి మూమెంట్లో హలో, మేము అందరి లెక్క కాదు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మేమే మా ఫ్యామిలీ అన్నట్టు సినిమాలో డైలాగ్ చెప్పినట్టు నందమూరి ఫ్యామిలీ అంటే అంతా ఒకటే. మాలో ఎవరైనా ఒక అడుగు వేస్తున్నారంటే అది వినూత్నంగా ఉండాలా, మా తాత ఎన్టీఆర్ గారి యొక్క గౌరవం పెంచేలా ఉండాలి, ప్రతిష్ట పెరిగేలా ఉండాలి. దానికోసం వీఆర్ రెడీ అన్నట్టు మోక్షజ్ఞ ఎంట్రీ పోస్టర్ బయటకు వచ్చిందో లేదో దాన్ని షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ మోక్షు అంటారంట అతన్ని ఇంట్లో, దాన్ని మోక్షు అంటూ సంభాషిస్తూ సంబోధిస్తూ హ్యాపీ బర్త్డే చెప్తూ తాతయ్య ఆశీర్వచనాలు నీకు ఎప్పుడూ ఉంటాయి,
సకల దేవుల ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. సినీ ప్రపంచానికి నీకు స్వాగతం. గొప్పగా ఉండు, నువ్వు ద బెస్ట్ అడిగే నువ్వు రావటం సంతోషం అని చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక కళ్యాణ్ రామ్, తాతయ్య ప్రతిష్ట పెంచేలాగా నీ ఎదుగుదల ఉండాలి, నీ ప్రతి అడుగు ఉండాలి అంటూ అతను కూడా సినీ ఇండస్ట్రీ స్వాగతం చెప్పున్నాడు. చూడండి, ఇక్కడ మరలా వాళ్ళ బాబాయ్ అయితే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టుగా మొన్న ఫంక్షన్ సంబంధించి వీళ్ళు ఎలా కూడా కనిపించింది. సో బాబాయ్ అబ్బాయి మధ్య ఏదైనా ఉండొచ్చు. అబ్బాయి మామయ్య నారా చంద్రబాబు నాయుడు వీళ్ళ మధ్య ఏదైనా ఉండొచ్చు. కానీ తమ్ముడు, నువ్వు మా తమ్ముడురా, మేము మీ అన్నలో మేము ఉన్నావురా అన్నట్టు వాళ్ళు పెట్టిన పోస్టులు అండి సినీ అభిమానులకు కానీ నార్మల్ వాళ్ళకి కానీ భలే ఉందరా అనిపించింది. అది రెస్పాండ్ అవ్వటం అంటే, అది ఫ్యామిలీ అంటే. అల్లు అర్జున్ చూసి నేర్చుకో అని ఈరోజు ఓపెన్గానే చాలామంది మాట్లాడుతున్నారండి. ఇంకా ట్రోలింగ్లు, మీమ్స్, వీడియోలు మరి వచ్చినాయో నాకు తెలియదు. నేనైతే చాలా పద్ధతిగా ప్రొఫెషనల్గా ఈ వీడియో చేస్తున్నా. ఎలా? అల్లు అర్జున్ చూడు, ఇది పద్ధతి అంటే ఏంటది? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ వీళ్ళు వేరు వేరు ఫ్యామిలీస్ అన్నట్టు ఉంటూ ఉన్నా కానీ ఒక అకేషన్ అన్నప్పుడు అంతా ఒకటి అన్నట్టు ఉంటారు వాళ్ళు. నువ్వేం చేసావయ్యా? మెగా ఫ్యామిలీ అన్నప్పుడు అల్లు ఫ్యామిలీ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దట్. అల్లు అరవింద్ చెప్పున్నాడు, చిరంజీవి మాకు అల్లుడు కాదు దేవుడిచ్చిన వరం అన్నట్టుగా చెప్పాడు. అదే చిరంజీవి వల్లే ఈరోజు నువ్వు ఉన్నావు ఈ స్థాయిలో అని చెప్పి శనిశ్వరుడు నువ్వే చెప్పావు, ఒప్పుకున్నావు. ఆయన తర్వాత అంతటి స్థాయి గల్లాడు. సమ్ టైమ్స్ ఆయనకు మించి అన్న వేలు క్రేజ్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అతను చూసి ఎంతో గర్వపడుతున్నాడని చెప్పింది చిరంజీవే. సో ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే నువ్వు ఆడికి ప్రచారం చేయలేదు. సరే, అల్లు అరవింద్ మీ నాన్నతో సహా మెగా ఫ్యామిలీ మీతో అందరూ ప్రచారం చేసి వచ్చారుగా, నువ్వు జస్ట్ ఒక ట్వీట్ పెట్టావు, ఓకే. ఇదే జనసేనని, ఇదే పవన్ కళ్యాణ్ని నానా రకాలుగా మాట్లాడింది ఎవరు? వైసీపీ వాళ్ళు. ఆ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆ శిల్పా రవిచంద్ర రెడ్డి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని కోసం నంద్యాల వెళ్తావా? అది కూడా ప్రచారం చివరి రోజా? అది కూడా రోజు అక్కడ చంద్రబాబు నాయుడు వస్తూ ఉంటేనా? అదేమంటే నా ఫ్రెండు నేను మాట ఇచ్చా వెళ్ళానంటావా? అదేంటి ఫ్రెండ్షిప్ పార్టీ రాజకీయాలు అంటావా? సరే, అప్పుడు నాగబాబు ఏదో ట్వీట్ చేశాడు, ఇంకా తర్వాత జరిగింది, అయిపోయింది. మరి మొన్నటిగా మొన్న మరలేదు సుకుమార్ వాళ్ళ వైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో సినిమాకి సంబంధించి ఉంటే అక్కడికి వెళ్ళి నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చితే ఎక్కడికైనా వేస్తా, నా వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా, నేను నిలబడతా, చేస్తా, నేను ఎవరిని పట్టించుకోను. ఏంది అసలు అది? ఎవరు ఆ శిల్పా రవిచంద్రరెడ్డి? ఎవరు? ఈయన తమ్ముడా? కాదు. ఈయన చుట్టమా? కాదు. వీళ్ళ యొక్క భార్య బంధువు అంటే కాదు. వాళ్ళ భార్యకి ఫ్రెండో రిలేటివో ఎవరో ఉంటే వాళ్ళ యొక్క హస్బెండ్ అంట అతను. ఎప్పుడో ఏదో ఫ్లోలో ఏదో మాట్లాడుకుంటే బ్రదర్ ఒకసారి మీ ఇంటికి వస్తా బ్రదర్, నేను కూడా నీకు విషయం తెలియజేస్తుంది చెప్పాడంట. దానికి అలా వెళ్ళటమా? దీన్నే చిన్నపిల్లతనం అంటారు, పిల్లతనం అంటారు. ఇదే. సో సినిమాలో డైలాగులు, సినిమాలో ఫైట్లు, సినిమా స్క్రిప్ట్ అది వేరండి, రియల్ లైఫ్ వేరు. నందమూరి ఫ్యామిలీ సంబంధించి మొన్న మధ్య కూడా చాలామంది అల్లు అర్జున్ కంపేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఎంతమందిని రకాలుగానే అన్నీ, తాను మాత్రం నోరు జారడు, తట్టుకుంటాడు, సైలెంట్గానే ఉంటాడు, సందర్భం మాట్లాడతాడు. కానీ ఎక్కడ కూడా కుటుంబ పరువు పోగొట్టడు. ఎక్కడ కూడా నందమూరి ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ వేరు, వాళ్ళ ఫ్యాన్స్ వేరు అన్నట్టు ఏ రోజు లేడు. నేను కరెక్ట్గా పాయింటే చెప్తున్నాను. ఒక కళ్యాణ్ రామ్, ఒక బాలకృష్ణ, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఇలా ఈరోజు మోక్షజ్ఞ, అంతకుముందు పెద్ద ఎన్టీఆర్, హరికృష్ణ, చనిపోయిన తారక, వీళ్ళందరికీ చూసుకుంటూ ఉంటే వీళ్ళందరూ ఫ్యాన్స్ ఒకళ్ళే, నందమూరి ఫ్యాన్స్ అంతే. అది యూనిటీ అంటే, అది ఫ్యామిలీ అంటే. మరి అల్లు అర్జున్ చేసింది ఏంటంటే ఏంటి? అల్లు అర్జున్ చేసింది ఏంటి? సో దయచేసి ఈ వీడియో పర్సనల్ డెవలప్మెంట్ అనుకోండి, లేదా ఫ్యామిలీ పర్పస్ అనుకోండి, ఫ్రెండ్లీ పర్పస్ అనుకోండి, ఎలాగైనా అనుకోండి. ఇది ప్యూర్లీ మన అనుకున్న మనుషుల మధ్య ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా అంత కలిసిమెలిసి ఉండటానికి, మన ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా అభిమానులు ఉన్నారంటే విడిపోవడం అన్నట్టు కాదు, ఫ్యామిలీ మొత్తానికి ఒకళ్ళే అన్నట్టుగా ఉండటానికి. మీకు అర్థమైందా? అయ్యా అల్లు అర్జున్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఏం చేశారో మోక్షజ్ఞ విషయంలో ఒక్కసారి మరలా రీచెక్ చేసుకో.